హాయ్ ఫ్రెండ్స్, మనం మన భారతదేశంలో వేలాది ఏళ్ల నాటి అనేక అద్భుతమైన ఆలయాలను చూసే ఉంటాం. కానీ రోజు వేల మంది పర్యాటకులు వచ్చే ఒక ఆలయంలో అసలు పూజలే జరగవు అంటే మీరు నమ్ముతారా? అక్కడి స్తంభం నేలకు తాకకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. ఒకే ఒక రాతిపై కొద్ది గంటల్లో మలిచిన 7 తలల భారీ నాగేంద్ర శివలింగం కనిపిస్తుంది. రాతి నేలపై సీతమ్మ వారి పాదం ఇప్పటికీ ఊట నీటిలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? అసలు ఈ గుడిలో పూజారులు ఎందుకు ఉండరు? పూజలు ఎందుకు జరగవు? ఇవాల్టి మన వీడియోలో ఈ అద్భుతాలన్నిటినీ పూర్తి ఆధారాలతో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేపాక్షి అనగానే మనందరికీ ముందుగా గుర్తు వచ్చేది భారీ నాగేంద్ర శివలింగం. గుడి ప్రాంగణంలో ఒక పెద్ద నల్ల రాతితో చెక్కిన ఈ శివలింగం ఎత్తు దాదాపు 12 అడుగులు ఉంటుంది. 7 తలల నాగపాము తన పడగతో శివలింగాన్ని కప్పి ఉంచినట్లుగా ఉండే ఈ విగ్రహం ఒక రాతితో చెక్కడం నాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. శిల్పులు గుడి నిర్మాణం చేస్తున్నప్పుడు భోజన విరామ సమయంలో అంటే టిఫిన్ టైంలో వంట పూర్తయ్యే లోపు చాలా తక్కువ సమయంలోనే ఒక రాతిపై ఈ అద్భుత నాగేంద్ర శివలింగాన్ని చెక్కారట. ఈ శివలింగం సౌందర్యం, ఆ నాగుపాము చుట్టుకున్న ఆకారం చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. లేపాక్షి గుడి లోపలికి వెళ్ళగానే మనకు గుడి ప్రాంగణంలో మనుషులు, పర్యాటకులు చాలామంది కనిపిస్తారు. కానీ ఎక్కడ పూజారులు, దీప నైవేద్యాలు లేదా పూజలు జరుగుతున్నట్టు కనిపించవు. ఎందుకో తెలుసా? 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాన్ని వీరుపన్న, వీరన్న అనే 2 సోదరులు కట్టించడం ప్రారంభించారు. వీరుపన్న విజయనగర రాజు వద్ద కోశాధికారిగా ఉండేవాడు. గుడి నిర్మాణంలో భాగంగా అధునాతన కళ్యాణ మండపం కడుతున్న సమయంలో రాజు అనుమతి లేకుండా రాజ ఖజానాలోని నిధులను ఎందుకు ఉపయోగించాడని రాజుకు ఫిర్యాదు వెళ్ళింది. దాంతో ఆగ్రహించిన రాజు వీరుపన్న కళ్ళు తీయమని శిక్ష విధించాడు. రాజు నిందను తట్టుకోలేని వీరుపన్న నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించడానికి తన కళ్ళను తానే పీకి ఆలయాన్ని గోడకు కొట్టాడని చారిత్రక జనశ్రుతి చెబుతోంది. ఆ ఎరుపు రంగు మరకలు ఇప్పటికీ గోడపై కనిపిస్తాయట. ఈ ఘోర ఘటనతో ఆలయ నిర్మాణ అసంపూర్తిగా మిగిలిపోయింది. హైందవ ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతిష్టాపన పూర్తి కాని లేదా నిర్మాణం అసంపూర్తిగా మిగిలిన దేవాలయాల్లో నిత్య పూజలు చేయకూడదు. అందుకే లేపాక్షి వీరభద్రస్వామి గుడి ప్రాంగణంలో పూజలు జరగవు. అయితే ఇది పురావస్తు శాఖ రక్షణలో ఉండి ప్రపంచంలోనే గొప్ప శిల్పకళా క్షేత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెద్ద పాదం గుర్తు లేపాక్షి ప్రాంగణంలోనే నేలపై ఉంటుంది. దీనిని స్థానికులు సీతమ్మ వారి పాదంగా పూజిస్తారు. ఈ పాదం గురించి చెప్పాలంటే ముందు రామాయణ కథనం ప్రారంభం. రావణాసుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్తున్నప్పుడు జటాయు అనే పక్షి రావణాసుడితో పోరాడి రెక్కలు తెగి ఇక్కడే పడిపోతుంది. రాముడు ఇక్కడికి వచ్చినప్పుడు జటాయువును చూసి లేపక్షి అని అన్నందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని మీకు ముందే చెప్పాను కదా. ఆ సమయంలో సీతమ్మ వారు నేలపై అడుగు పెట్టారని, దహార్తిని తీర్చడానికి ఇక్కడ నీరు ఉద్భవించిందని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పాదం గుర్తులో ఎండాకాలంలో కూడా నీరు ఎప్పుడూ ఊరుతూనే ఉంటుందంటారు. అలాగే దీని పక్కనే రాతి నేలపై గుండ్రటి పల్లెముళ్ళ చెక్కిన గుర్తులు ఉంటాయి. గుడి నిర్మాణం జరిగేటప్పుడు వేలాది మంది శిల్పులు ఒకే చోట కూర్చొని ఆ రాతి గుంటలోనే భోజనాలు చేసేవారని చరిత్ర చెబుతోంది. చూశారు కదా ఈ గుడి గురించి నేను తెలుసుకున్న విశేషాలైతే ఇవి. ఇంకా ఉన్నాయి, చెబుతాను. ముందుగా అయితే ఈ గుడి చూడండి, అంత ప్రశాంతంగా ఉంది. ఎంతమంది జనాలు వచ్చినా కూడా ఇక్కడ చాలా మంది జనాలు వచ్చినా కూడా పడతారు. అంత పెద్ద గుడి, ఎంత తిరిగినా కూడా ఇంకా కొత్తవి చూస్తున్నాము. కానీ మళ్ళీ తిరిగి అంటే చూసినవే చూడలేదు, కొత్తగా ఉన్నాయి. వెళ్తుంటే లోపలికి ఇంకా గుడి వస్తూనే ఉంది. ఇక్కడ అయితే అందరూ కూర్చొని భోజనాలు చేయొచ్చు, అలాగే ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఈ గుడి మొత్తం తిరిగి వీడియో తీస్తుంటే
అంటే ఇది చాలా తిరిగే కొద్దీ ఇంకా ప్లేస్ వస్తూనే ఉంది. కింద కూడా అంతే అన్నీ అంతా అంటే ఏ చెత్త లేకుండా, ఏ గలీజు లేకుండా అక్కడక్కడ డస్ట్‌బిన్‌లు కూడా పెట్టారు చెత్త వేయడానికి. అందుకే ఇక్కడ నేలపైన అయితే చెత్త కూడా వెయ్యరు. ఇట్లా డస్ట్‌బిన్ పెట్టారు. ఇక్కడే డస్ట్‌బిన్‌లో వేసేకైతే. ఇంగ ఈ సైడ్‌కైతే ఇంగ గుడి ప్రారంభం. అంటే ఇంకా లోపలికి కూడా ఉంది చూడండి ఇంకా గుడి. అయితే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళలేదు. ఇంకొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం ఇంకా ఏముందో. అయితే ఇక్కడైతే చుట్టూరైతే ఫోటోలు దిగుతున్నారు మనుషులు, వీడియోలు తీస్తున్నారు. పూజలైతే ఎక్కడ జరగలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చునేకి చాలా మంచి ప్లేస్ ఉంది. అలాగే భోజనాలు చేసేకి, ఆడుకోవడానికి పిల్లలతో కానీ ఫ్యామిలీతో రావచ్చు ఈ ప్లేస్‌కి. ఈ గుడి గురించి అయితే నేను చాలా విషయాలైతే తెలుసుకున్నాను. ఇంకా గాలిలో వేలాడే స్తంభం ఉంటుందంట ఇక్కడ. అది కూడా చూడాలని అనుకుంటున్నాను. అది ఇంకా రాలేదు. చూద్దాం అది ఎప్పుడు వస్తుందో. దాని గురించి కూడా మీకు కొన్ని విషయాలైతే మీకు చెప్తాను. ఇక్కడైతే ఇది ఏమో నాకు తెలీదు. ఇప్పుడు మీరు స్క్రీన్‌పై చూస్తున్నారు కదా అది. మీకేమైనా తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఇక్కడైతే చూడండి ఎంత ప్లేస్ అయితే ఉందంటే ఇవి కూడా అంతే. చక్రాలు అంటారో లేదంటే ఏమైనా గుర్తో ఇవి తెలియలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. వీటి గురించి అయితే నాకు సరిగ్గా తెలీదు. తెలియని విషయాల గురించి అయితే చెప్పకూడదు కదా! అందుకే తెలీదు కాబట్టి మీకు అడుగుతున్నా. మీకేమైనా తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. ఇక్కడైతే చూడండి చెట్టు కూడా ఎంత బాగుందో. అక్కడ నీడ కూడా చాలా అంటే నీడ కూడా ఉంటుంది. ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. ఇక్కడైతే నేను ఇప్పటి వరకు వీడియో తీస్తున్నాను కదా! చల్లగా ఉంది, బాగుంది. ఏ డిస్టర్బెన్స్ లేదు. ఎందుకంటే ఎవరి వీడియోలు, ఎవరి ఫోటోలు వాళ్ళే తీస్తున్నారు. ఇక్కడైతే ఏ స్తంభం చూసినా అదే స్తంభమేమో అని పోయి చూస్తాను. అంటే గాలిలో వేలాడే స్తంభము. కానీ ఇక్కడైతే ఎక్కడ లేదు. మా మామ అయితే ఇక్కడ కాదు ఇంకా గుడి లోపల ఉంది అన్నారు. నేనైతే ఆశ్చర్యపోయా. ఇంకా గుడి లోపల అంటే ఇది గుడే కదా మామ అంటే ఇంకా దీనికన్నా లోపల ఉంది అంట. అది కూడా చూడాలా. ఇంకా ఇక్కడే తిరుగుతున్నా నేనైతే వీడియో తీసుకుంటా. ఇంకా గుడి లోపల ఉందంట. అది వేలాడే స్తంభం అయితే అది కూడా చూస్తాం ఎలా ఉంటుందో. ఇక్కడైతే ఇక్కడ ఇంత చూడండి హైట్ ఎంత ఉందో. ఇది స్తంభం అంటారా లేదంటే దీన్ని ఏమంటారో తెలీదు. అంటే తెలిసినవే చెప్తున్నాను. మీరేమనుకోవద్దండి తెలియనివైతే ఎందుకంటే పొరపాటుగా ఏది తప్పుగా చెప్పకూడదు కదా! అందుకోసమే తెలిసిన విషయాలు మాత్రమే చెబుతున్నా. ఇక్కడైతే ఈ చెక్కిన శిల్పాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంతా మొత్తం గుడికి కానీ స్తంభాలు కానీ అన్ని శిల్పాలే ఉన్నాయి గుడి మీద. ఇక్కడ చూడండి పైన అయితే అన్ని శిల్పాలే ఉన్నాయి. డిజైన్‌గా అంతా సూపర్‌గా కట్టారు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టారు చూడండి కావాలంటే. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. చాలా అంటే ఇక్కడ పూజలు జరగకపోయినా చాలా సెక్యూరిటీ అయితే చాలా బాగుంది. సీసీ కెమెరాలు అన్నీ. చూడండి శిల్పాలు. ఈ స్తంభం కూడా చాలా హైట్ ఉంది. ఇదైతే లోపల మెట్టికలు స్టెప్స్ గుడి లోపలికంట. ఈ లోపలే అంట వేలాడే స్తంభం ఉందంట. అది కూడా చూద్దాము. ఇంకా చూడండి ఎంతమంది జనాలు వచ్చినారంటే అసలు నడిచే కూడా లేదు అలా ఉన్నాయి. ఈ కప్పును ఒక రాతితో గుండ్రంగా చుట్టూ చక్రంల మధ్యలో రేకులు విచ్చుకున్న తామర పువ్వు కిందకు వేలాడుతున్నట్లు చాలా సూక్ష్మమైన శిల్పకళతో చెక్కారు. నాటి శిల్పులు నైపుణ్యానికి ఇది గొప్ప సాక్ష్యం. పెద్ద పెద్ద రాళ్లను ఎలాంటి సిమెంటు లేదా ఆధునిక పదార్థాలు లేకుండా ఒకదానితో ఒకటి ఈ కప్పు కింద ఉన్న ప్రాంతాన్ని రంగు మండపం లేదా నాట్య మండపం అంటారు. మనం ఎదురు చూసే స్తంభం అయితే వచ్చింది. ఇదిగో వీళ్ళు చూస్తున్నారు కదా కెమెరా తీస్తున్నారు. ఇదే ఆ స్తంభం. లేపాక్షి ఆలయంలో ఉన్న 70 స్తంభాలలో కెల్లా అత్యంత మిస్టరీ అయినది గాలిలో వేలాడే స్తంభం. ఈ స్తంభం అడుగు భాగం నేలకు తాకదు. దీనికి కింద నుంచి పేపర్ లేదా క్లాత్ సులభంగా ఇటువైపు నుంచి అటువైపు తీసుకోవచ్చు. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ ఈ స్తంభం రహస్యాన్ని తెలుసుకోవడానికి దీనిని కదల్చాలని చూస్తే గుడి మొత్తం ఊగడం మొదలైందట. దాంతో భయపడి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇక గుడి లోపల పైకప్పు వైపు చూస్తూ రాజల కాలం నాటి అద్భుతమైన రంగుల చిత్రాలు కనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే లేపాక్షి అద్భుతాలు. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను. మీరు ఎప్పుడైనా లేపాక్షి గుడిని చూసారా? అక్కడ గాలిలో వేలాడే స్తంభాన్ని లేదా నాగేంద్ర శివలింగాన్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.